మూడేళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు. వాళ్ళ కళ్ళ ముందల్నే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నమనైనా తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు అంతా పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలనో ఆయన మనకు లెటర్లు రాస్తున్నారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటుంది. వెనకటికి ఎవడో చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువై ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా. నువ్వు ఉండకపోయినా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2026 వరకు 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇవాళ మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధి చేయడమే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేసి ఆనాడు రేషన్ కార్డు ఇయ్యే ముఖం లేదు మీకు. ఇవాళ 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రంగన్న